మనందరికీ పెళ్లి, డబ్బు, త్యాగం ఇలాంటి విషయాల గురించి కొన్ని అభిప్రాయాలుంటాయి కదా. కాని కొన్ని వేల ఏళ్ల క్రితం చెప్పిన కొన్ని బోధనలు వీటిపై మనకున్న ఆలోచనల్నే పూర్తిగా మార్చేస్తాయి. అసలా సందేశం ఏంటి, అది అప్పటి సమాజాన్ని ఎలా సవాలు చేసింది, ఇంకా మన జీవితాలకి ఎలా వర్తిస్తుందో ఈరోజు వివరంగా చూద్దాం. ఈ ప్రయాణమంతా ఒక నాటకీయమైన ప్రకటనతో మొదలవుతోంది. అదేంటంటే, కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది. ఇది కేవలం సమయం గడిచిపోయింది అని చెప్పే మాట కాదు. అదొక హెచ్చరిక, ఒక అవకాశం. పాత పద్ధతులు ముగిశాయి, ఒక సరికొత్త వాస్తవికత, అంటే దేవుని పాలన దగ్గరలోనే ఉంది అని ప్రకటించే ఒక పిలుపు. అయితే ఇంతకీ ఈ సందేశాన్ని అందిస్తున్న వ్యక్తి ఎవరు? ఆయన ఎక్కడ్నుండి వచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటూ మనం ఈ కథలోకి వెళ్దాం. అంతా యోహాను బోధనలతో మొదలైంది. ఆయన అరణ్యంలో ఒక గొంతుల మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆ తర్వాత యేసు యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మం తీసుకున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక స్వరం వినిపించి ఆయనెవరో ధృవీకరించింది. ఇక అక్కడ్నుంచే ఆయన తన బోధనలు మొదలుపెట్టి తన అనుచరులను చేర్చుకోవడం ప్రారంభించారు. ఈ క్షణం చాలా కీలకం. ఆయన తన బోధనలు మొదలుపెట్టడానికి ముందు ఇది ఒక దైవిక ఆమోదమన్నమాట. ఇది ఊరికే మెచ్చుకోవడం కాదు. ఆయన అధికారానికి, ఆయన చెప్పబోయే సందేశానికి ఉన్న బలానికి ఇదే బలమైన పునాది. ఈ స్వరమే ఆయనకు ఆ ప్రత్యేకమైన గుర్తింపును, ఆయన పనిచేయడానికి ఆమోదాన్నిచ్చింది. సరే, ఇప్పుడు మనం ఆయన చేసిన మొదటి ప్రధానమైన బోధన వైపు వెళ్దాం. ఇక్కడే అప్పటికే ఉన్న సామాజిక నియమాలను, ఆచారాలను నేరుగా సవాలు చేయడం జరిగింది. ఇది పెళ్లికి సంబంధించిన విషయం. పరిసయులు అంటే అప్పటి ధర్మశాస్త్రాన్ని అక్షరాలా పాటించేవాళ్లు ఆయన్ని పరీక్షించడానికి ఈ సూటి ప్రశ్న వేశారు. వాళ్ల ఉద్దేశ్యం ఆయనను మాటల్లో పట్టుకొని చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టడం. కాని వాళ్లు చూసింది కేవలం మోషే ధర్మశాస్త్రంలోని అక్షరాలను మాత్రమే, దాని వెనుకున్న అసలు ఉద్దేశ్యాన్ని కాదు. ఇక్కడే మనం రెండు వేరువేరు కోణాలను చూస్తాం. ఒకవైపు మోషే ధర్మశాస్త్రముంది. అది మనుషుల బలహీనతను, అంటే వాళ్ల మొండి హృదయాలను దృష్టిలో పెట్టుకుని విడాకులకు అనుమతి ఇచ్చింది. అదొక తప్పనిసరి పరిస్థితిలో ఇచ్చిన రాయితీ. కాని యేసు ఆది నుండి ఉన్న దైవిక ఆదర్శం వైపు మన దృష్టిని మళ్లిస్తున్నారు. దేవుడు స్త్రీపురుషులను కలిపి వాళ్లను విడదీయలేని ఒకే శరీరంగా సృష్టించాడు. కాబట్టి దేవుడు కలిపిన దాన్ని మనుషులు వేరు చెయ్యకూడదు అనేదే అసలైన ఉన్నతమైన ప్రమాణం. ఈ బోధన ఎంత తీవ్రంగా అనిపించిందంటే ఆయన సొంత శిష్యులే ఆశ్చర్యపోయారు. అంత కఠినమైన ప్రమాణం ఉంటే అసలు పెళ్లి చేసుకోకపోవడమే మంచిది కదా అన్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆ కాలంలో ఈ ఆలోచన ఎంత విప్లవాత్మకంగా అనిపించుంటుందో. పెళ్లి బంధం నుంచి ఇప్పుడు సంపద, వ్యక్తిగత రక్షణ అనే అంశం వైపు కథ మలుపు తీసుకుంటుంది. ఈసారి ఒక ధనవంతుడైన యువకుడు ఆయన దగ్గరకు వస్తాడు. ఈ యువకుడి ప్రశ్న చాలా నిజాయితీగా అనిపిస్తుంది. తను నిత్యజీవం పొందాలంటే ఏం చెయ్యాలో తెలుసుకోవాలని నిజంగా కోరుకుంటున్నాడు. అతని ఈ ప్రశ్నే ఒక నాటకీయమైన వ్యక్తిగత సవాలుకు దారితీస్తుంది. మొదటగా యేసు అందరూ ఊహించే సమాధానమే ఇచ్చారు. ఆజ్ఞలను పాటించమని. నరహత్య చెయ్యొద్దు, వ్యభిచారం చెయ్యొద్దు, దొంగతనం చెయ్యొద్దు, ఇలాంటివన్నీ. ఆ యువకుడు ఇవన్నీ తాను చిన్నప్పట్నుంచీ పాటిస్తున్నానని చెప్పాడు. అంటే పైకి చూడటానికి అతను అన్ని నియమాలను పాటిస్తున్నాడు. కాని ఇంకా ఏదో లోటుందని అతనికి తెలుసు. ఆ యువకుడు చాలా ఆత్మవిశ్వాసంతో సమాధానమిచ్చాడు. తాను నియమాలు పాటిస్తున్నానని, అయినా కూడా ఇంకా ఏదో లోటుగా ఉందని అతనికి అనిపించింది. అందుకే మరింత లోతైన, సంపూర్ణమైన సమాధానం కోసం అడిగాడు. ఆ తరువాత వచ్చిన సమాధానం అతన్ని నివ్వెరపరిచింది. అది 4 దశల సవాలు. 1. నీ జీవితంలో అన్నిటికంటే విలువైనది అనుకుంటున్న నీ ఆస్తిని అమ్మేయి. 2. దానిపై ఆధారపడటం మానేసి ఆ డబ్బును పేదలకు పంచిపెట్టు. 3. అప్పుడు నీ అసలైన సంపద భూమ్మీద కాదు, పరలోకంలో ఉంటుంది. ఇక 4. అన్నింటినీ వదిలేసి వచ్చి నన్ను వెంబడించు. ఇది నియమాలు పాటించడం కంటే చాలా పెద్దది. ఇది సంపూర్ణ సమర్పణ. ఈ కథ యొక్క క్లైమాక్స్ ఇది. ఆ యువకుడు తన సంపదను వదులుకోలేక చాలా విచారంతో వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మనకర్థమవుతోంది తన సంపద అతన్ని ఎంత బలంగా పట్టుకుందో.
అతని దుఃఖమే అతను తీసుకున్న నిర్ణయం ఎంత బరువైనదో మనకు తెలియచేస్తోంది. ఆ యువకుడు వెళ్ళిపోయిన తర్వాత యేసు ఈ శక్తివంతమైన గుర్తుండిపోయే పోలికను ఉపయోగించారు. ఇది ధనం ఒకరి మనస్సుని ఎలా బంధిస్తుందో, దేవుని మీద ఆధారపడకుండా ఎలా చేస్తుందో వివరిస్తుంది. ఇది ధనవంతులపై తీర్పు కాదు, సంపద సృష్టించే ఆధ్యాత్మిక అడ్డంకి గురించి ఒక తీవ్రమైన హెచ్చరిక. ఈ మాటలు విని శిష్యులు ఆశ్చర్యపోయి నిరాశకు గురయ్యారు. ధనవంతుడికే ఇంత కష్టమైతే మరింకెవరు రక్షణ పొందగలరు? వారి ప్రశ్నలో ఉన్న ఆందోళన మనల్ని చివరి విభాగానికి నడిపిస్తుంది. శిష్యుల భయాలకు సమాధానమిస్తూ ఈ కొత్త మార్గంలో ఉన్న ఒక విచిత్రమైన లాజిక్ని, అంటే మానవ బలహీనతకు దైవిక శక్తికి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ భాగం వివరిస్తుంది. శిష్యుల ప్రశ్నకు వచ్చిన సూటి, శక్తివంతమైన సమాధానం ఇది. ఇది ఫోకస్ను మనిషి ప్రయత్నాల నుంచి దైవిక శక్తివైపు మారుస్తుంది. కాబట్టి రక్షణ అనేది మన స్వంత సామర్థ్యం మీద కాదు, దేవుని కృపమీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు పేతురు ఒక ప్రాక్టికల్ ప్రశ్న అడిగాడు. మేము మాకున్నదంతా వదిలేసి నీ వెంట వచ్చాము కదా, మరి మాకేం దొరుకుతుంది అని తెలుసుకోవాలనుకున్నాడు. ఇది తాము చేసిన త్యాగానికి ప్రతిఫలమేంటనే ఒక సహజమైన ఆందోళన. దీనికి వచ్చిన సమాధానం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. సువార్త కోసం ఇల్లు, కుటుంబం లేదా ఆస్తిని విడిచిపెట్టిన ఎవరైనా సరే ఈ లోకంలో హింసలతో పాటు 100 రెట్లు పొందుతారని, రాబోయే లోకంలో నిత్యజీవాన్ని కూడా పొందుతారని వాగ్దానం చేయబడింది. అంటే త్యాగానికి ప్రతిఫలముంది, కాని ఆ దారి అంత సులభమైనది కాదు. ఇక్కడే అసలు మెలిక ఉంది. ఒక గొప్ప తలక్రిందుల వ్యవహారం. సమాజంలో విలువ, హోదాలాంటి వాటిని ఈ మాట తలక్రిందులుగా చేస్తుంది. ఈ ప్రపంచం దేనినైతే మొదటి స్థానంలో పెడుతుందో అది చివరిది కావచ్చు, అలాగే చివరిగా ఉన్నది మొదటిది కావచ్చు. ఈ విశ్లేషణను మనం ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. నిజంగా విలువైనది మొదట వస్తుందా లేక చివర్లో వస్తుందా? ఈ బోధనలు మనల్ని, మన ప్రాధాన్యతలను ఒక్కసారి మళ్లీ చూసుకోమని సవాలు చేస్తున్నాయి. మన జీవితంలో ఏది మొదటి స్థానంలో ఉంది, మరి ఏది చివరి స్థానంలో ఉంది? దీనిపై ఆలోచించడానికి ఇదొక మంచి అవకాశం కదా.